కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు పూనుకుంటున్నారని పులివెందుల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులివెందుల మెడికల్ కాలేజీకి వచ్చిన 50 సీట్లను వెనక్కి పంపిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా కాలేజీలనే ప్రైవేట్ పరం చేయాలనుకోవడం దారుణమన్నారు. విద్యార్థులకు ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్య విద్య అందించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం తప్పించుకుంటోందని, వెంటనే ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మనం పులివెందుల మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్నాము. ఈ మెడికల్ కాలేజీకి వచ్చినటువంటి 50 మెడికల్ సీట్లు ఏదైతే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందో వాటిని మేము ఇక్కడ నిర్వహించలేమని చెప్పేసి కూటమి ప్రభుత్వం వెనక్కి పంపించినటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి దాఖలాలు ప్రభుత్వానికి సీట్లు వస్తే ఇంకా ఆనందపడి విద్యార్థులకి సీట్లు ఇచ్చి వాళ్ళని వైద్యులుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తుంది కానీ ప్రభుత్వం, కానీ ఏ రోజు కూడా ఇటువంటి పరిస్థితులు చూడలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి కూడా అనుబంధంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో కూడా రోజు రోజుకి సిబ్బందిని ఇప్పుడు 300 మంది సిబ్బందిని తగ్గించినటువంటి పరిస్థితి. ప్రారంభంలో 50 మంది వరకు వైద్యులు ఉంటే ఇప్పుడు దాదాపు 15 నుంచి 17 మంది మాత్రమే వైద్యులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్తో ఎంఆర్ఐ స్కాను, సిటీ స్కాన్ వంటి అనేక ఎక్విప్మెంట్తో ఇక్కడ నిర్వహిస్తున్నప్పటికీ కూడా దీన్ని నిర్వీర్యం చేసి ఇప్పుడు ప్రైవేట్ పరం చేసేటటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు. మన దగ్గర పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, మెడికల్ కాలేజీకి వచ్చినటువంటి సీట్లను వెనక్కి పంపించారు, ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీనే ప్రైవేట్ పరం చేస్తూ ఉంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? చాలా అగమ్యగోచరంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వెనకడికి ఒక పెద్ద మనిషి ప్రజల కోసం బావి తవ్విస్తే కొడుకొచ్చి పూడ్చినట్లుంది. 40 సీట్లు 50 సీట్లు పర్మిషన్ ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 సీట్లు మాకు వద్దు అని చెప్పి వెనక్కి పంపడం నిజంగా చాలా దారుణం. దాదాపు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇక్కడ మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కాలేజీ నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఒకే ఒకటి జగన్ గారి మీద కక్ష సాధింపు చర్యతో ఈ హాస్పిటల్ని పూర్తి నిర్వీర్యం చేసినారు. ఈ కూటమి ప్రభుత్వము ఈవీఎంలతో ఏర్పడిన ప్రభుత్వం, ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వం అయితే ప్రజల సంక్షేమం, ప్రజల బాగోగులు చూస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు 50 మెడికల్ సీట్లను శాంక్షన్ చేస్తే ఈయన దురదృష్టంతో ఈయన కక్ష సాధింపుతో పులివెందుల ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి మేలు చేసినారు. ఖచ్చితంగా వీరికి వైద్యం కానీ ఈ మెడికల్ సీట్లు కానీ కాలేజీ కానీ ఖచ్చితంగా శాంక్షన్ చేయకూడదు. ఈయన ఎటువంటి పరిస్థితుల్లోనూ రద్దు చేయాలని దురుద్దేశంతో ఈయన చేశాడు. మెడికల్ కాలేజీ అన్ని ప్రైవేట్ పరం చేయాలి. ప్రైవేట్ పరం చేసి ఆ కూటమి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పగించాలా. 10 రూపాయలు సంపాదించుకోవాలని దాచుకో అంటే ఇట్లాంటిదే. దీనివల్ల పూర్తిగా ప్రజలకు నష్టమే, తర్వాత ప్రతి ఒక్క సామాజిక వర్గాలకు కూడా ఇటువంటి వీళ్ళు చేసే పనుల వల్ల నష్టమే జరుగుతుంది. కాలేజీలో విద్యను కోట్ల రూపాయలు పెట్టి చదువుకునేటట్టుగా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే గతంలో ఏ ప్రభుత్వము చేయలేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, పులివెందుల నుంచి.